ఎమ్మెల్యే గారికి నమస్కారం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నియోజకవర్గం నుంచి చేసిన మన జనసేన నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇది మనం మంచి ప్రభుత్వం అన్న కార్యక్రమం. మనం మంచి ప్రభుత్వం అన్న కార్యక్రమం ఈ 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని నిర్ణయించుకోవాలంటే మనం 100 రోజుల కింద ఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఆ ప్రభుత్వంలో మనం ఎన్ని బాధలు పడ్డాం, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఈరోజు ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంతా నిదర్శనమై మనం ఆలోచించుకోవడానికి ఉంటుంది. 100 రోజుల కింద జగన్మోహన్ రెడ్డి పరిపాలించేటప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఈ రాష్ట్రం అనుభవించింది. అలాంటి సమయంలో ఆఖరికి మన ఈరోజు మనం ముఖ్యమంత్రి గారిని కూడా అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతాం అనుకున్న సమయంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు ఉండాలి కాబట్టి నేను ఆయన కూడా ఉండి ఆయనకు మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిలబడి నేనున్నాను నీకు కూడా అని చెప్పి నేను నీకు సంపూర్ణమైన మద్దతు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ కారణంతో ఈరోజు మనకి మంచి ప్రభుత్వం రావడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేద్దామని ఉద్దేశం ఉన్న నాయకుడు, కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే మనకు ఒక మంచి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, ఒక అర్థం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉండాలి. ఆయనతో కలిపి మనందరం పనిచేయడం వల్ల ఈ రాష్ట్రం మళ్ళీ మంచి రాష్ట్రంగా నిలబడద్దని ఆయన ఒక ఆలోచనకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మద్దతు ఇచ్చి నిలబడడం జరిగింది. అలాగే మన నాయకుడు జ్యోతినేరు గారు కూడా ఇక్కడ మన జగన్పేటలో ఆయన విధానాలు కూడా అందరికీ తెలుసు. జిల్లాలోనే అందరికంటే ఏ కార్యక్రమం ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే డబ్బులు ఎలా తేవాలి, ఎలా ఆయన ఒక స్ఫూర్తి ఉండి ఈ జిల్లాలోనే ప్రతి ఆయన ఎమ్మెల్యేనా అందరికంటే ఎక్కువ నిధులు తెచ్చి పనిచేసే నాయకుడు మన నేరు గారు. ఆయన కూడా మేము అందరం కూడా ఉండి ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన భారీ మెజార్టీతో నెగ్గాలని మన జనసేనలో తెలుగుదేశం నాయకులు అందరూ కలిపి కష్టపడి ఆయన నిలబెట్టుకుని ఆయన నిలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనకి మంచి ప్రభుత్వం రావడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఒక పనితీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచించారు. ఈ 100 రోజుల్లో కూడా గ్రామ సభలు నిర్వహించమని, ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా మనకి రోడ్లు కావాలా, ట్రైన్లు కావాలా, మంచినీటి సదుపాయం కావాలా, అన్నీ కూడా పంచాయతీల్లో తీర్మానాలు చేయమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుని ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకుని ఈరోజు రాష్ట్రం అంతా ఒకేసారి ఒకే గ్రామ సభలు నిర్వహించి ఈ దేశంలోనే ఒక రికార్డు స్థాయిని స్థాపించి ఈ రాష్ట్రంలోనే నెంబర్‌1గా ఇన్ని పంచాయతీలు కలిపి ఒకే రోజు తీర్మానాలు చేసి అన్ని సమస్యల మీద ఒకే పరిష్కారం మనకి ఏం కావాలో మనందరినీ అడిగి తెలుసుకుని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాల ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మనకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన ఎమ్మెల్యే కూడా ముందుండి ఈ మన నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం.